శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహ నిర్మాణం, స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా స్థిర చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. తోబుట్టువుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్యా సంస్థలు, కన్సల్టెన్సీ ఏజెన్సీల వారికి శుభప్రదంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. 2025 నవంబర్ 12 నుంచి 2026 మార్చి 10 వరకు గురు వక్రగమనంలో ఉంటారు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఉద్యోగ వ్యాపారాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏడాది మీనంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణ బాధలు అధికమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. మోకాళ్ళు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు అధికంగా బాధిస్తాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తలు వహించాలి. జూలై 14 నుంచి నవంబర్ 28 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయాన్ని సాధిస్తారు. మీ అంతట మీరుగా రిజైన్ చేయటం పనికిరాదు. ఈ ఏడాది 12, 6 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా అనవసరపు ఖర్చులు అధికంగా పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. అపార్థాలు, ఆవేశాల కారణంగా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. రుణ ప్రయత్నాలు అధికంగా ఫలించకపోవచ్చు. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకొని మాట పడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మేషరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు.